ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపైనటువంటి మా పరలోక తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, అలాగే వాక్యం వినడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, మాతో మాట్లాడండి. మాకు తగిన మీ శ్రేష్టమైన అమూల్యమైన మాటలు అనుగ్రహించమని క్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇక ఉదయకాల సమయంలో మనము ఒకని విధేయత వలన అనేక మంది ఆశీర్వదించబడతారు, ఒకని అవిధేయత వలన అనేక మంది నష్టాన్ని, శాపాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా, విధేయత చూపిస్తే ఎలాంటి మేలులు మనం పొందుకుంటాం, ఒకవేళ అవిధేయత చూపిస్తే ఎలాంటి నష్టాలు మనం పొందుకుంటాం అనే అంశాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించబోతూ ఉన్నాం. మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే విధేయత చాలా శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా కనబడుతూ ఉన్నది. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విధేయత లేకపోతే దేవుని నుంచి ఎలాంటి మేలులు తాను సంపాదించుకోలేడు. మొట్టమొదట దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే దేవుడు చెప్పినట్లు చేయడం. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేదనైనా, ఎలాంటి బాధ అయినా దేవుడు నీకు చెప్పింది చేయడమే విధేయత చూపించడం. ఈ దినాల్లో విధేయత చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే దానిలో నువ్వెంతో ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు. చాలామందికి ఆ విషయం తెలియదు. ఏదో వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, కానీ వాక్యానుసారంగా నడవడం కానీ, వాక్యం నీకు ఏం బోధిస్తుందో దానికి విధేయత చూపించడం కానీ చాలామంది నేర్చుకోరు, ఇష్టపడరు కూడా. అందుకే వారి జీవితాలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. వారు శారీరకంగా వర్ధిల్లరు, ఆత్మీయంగా కూడా వర్ధిల్లరు. కారణం ఏంటంటే విధేయత నేర్చుకోరు. విధేయతలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి విధేయత నేర్చుకోవడం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఎక్కడికి, ఏ కోటాలకు వెళ్ళావో, ఏ గారితో ప్రార్థన చేసుకున్నావు, ఎన్ని స్థలాలకు వెళ్ళావు అనేది ముఖ్యం కాదు, కానీ దేవుని వాక్యానికి ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు. దేవుడు కూడా నీలో పరిశీలన చేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదనే విషయాన్ని దేవుడు ఎప్పుడు కూడా పరిశీలన చేస్తాడు. నీ విధేయతను బట్టి దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. విధేయత అనేది మొట్టమొదటి నీ జీవితంలో నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా నోవాహు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నోవాహు తన జీవితంలో దేవునికి విధేయత చూపించాడు. ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా ఎక్కడ నోవాహు దేవునికి వ్యతిరేకంగా లేడు కానీ, దేవుని మాట వినకుండా లేడు కానీ, ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించాడు. ఓడ చేయడము దగ్గర నుంచి, ప్రజలకు వాక్యాన్ని బోధించడం దగ్గర నుంచి, అలాగే దేవుడు చెప్పిన ప్రతి పనిని 120 సంవత్సరములు
ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఏంటి ప్రభా, ఇన్ని సంవత్సరాలు నేను బోధించడం ఏంటనే అవిధేయత తనలోకి రాలేదు. సనుగుడు రాలేదు, గొనుగుడు రాలేదు. చాలామంది సనుగుడు ఎక్కువ ఉంటుంది, గొనుగుడు ఎక్కువ ఉంటుంది. అనుకున్న కార్యాలు జరగకపోతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, లేకపోతే దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తారు. కొంతమంది ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా సనుగుడు గొనుగుడు పోదు. అలాంటి వాళ్ళు దేవుని నుంచి ఏ మేలు కూడా సంపాదించుకోలేరు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నోవాహు తన జీవితంలో గొప్ప విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత చూపించిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి నోవాహును మనం చూడగలుగుతున్నాం. ఆయన దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడని ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు, సమస్తము చేశాడు. అక్కడేమనుంటుందంటే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన, యావత్తు అంటే సమస్తము చేశాడు. ఎక్కడ కూడా ఇది నేను చేయలేను అని అనలేదు. కానీ 100% నోవాహు దేవుడు చెప్పిన సమస్తాన్ని చేశాడు. ఒక వ్యక్తి విధేయత చూపించాలంటే అతనిలో కొన్ని లక్షణాలు కావలసినది. నోవాహులో కొన్ని లక్షణాలు ఉన్నాయి, గొప్ప లక్షణాలు. ఏంటంటే మొట్టమొదట మరి నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. రెండవదిగా నిందారహితుడిగా ఉన్నాడు. మూడవదిగా దేవుని కృపను పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. విధేయత చూపించాలంటే నువ్వు ఒక నీతిమంతుడిగా మార్చబడాలి. నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీకు దేవుని మాటలు వినడం పెద్ద కష్టమేమీ అనిపించదు. ఎప్పుడైతే నీలో నీతి ఉండదో, యథార్థత ఉండదో, పరిశుద్ధత ఉండదో, దేవుని మాట చేయడానికి నువ్వు ఎన్నడూ ఇష్టపడవు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా దేవునికి లోబడడానికి ఇష్టపడవు. అందుకే నువ్వు ఏ విషయంలో కూడా మరి అభివృద్ధి చెందలేవు. మొట్టమొదట దేవుని నీతిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నోవాహు తన జీవితంలో మొట్టమొదట తన లక్షణం ఏంటంటే నీతిమంతుడు. కాబట్టి దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు, ప్రజలకు వాక్యాన్ని బోధించాడు. ఓడ నిర్మాణం చేయమన్నప్పుడు నాకు రాదని చెప్పలేదు, కానీ ఓడ నిర్మాణం చేయడానికి కూడా ఆయన విధేయత చూపించాడు దేవుని మాటకు. మనమైతే వెంటనే చెప్తాం, నా వల్ల కాదయ్యా, ఓడ నేను చేయడం ఏంటి, అసలు అది నా యొక్క మరి వృత్తి కాదు కదా, నేను ఎందుకు చేయాలని అంటాం. కానీ నోవాహు తన జీవితంలో దేవుని మాట నెరవేర్చడానికి ఎప్పుడు ముందున్నాడు. నోవాహు దేవుని దృష్టిలో నిందారహితుడిగా జీవించాడు. అంటే ఇతరులు తన మీద ఎలాంటి ఆరోపణలు చేయనటువంటి మరి పరిస్థితుల్లో తను జీవించాడు. జాగ్రత్తగా తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఆ దినాల్లో భయంకరంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. పాప భీతి లేదు, దేవునికి భయపడేవాడు లేడు, ఎవడిష్టం వచ్చినాడు తోవలవాడు నడుస్తూ ఉన్నాడు. కానీ నోవాహు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని నిందారహితుడిగా దేవుని ఎదుట జీవించాడు, దేవునికి విధేయత చూపించాడు. అంతేకాదు మరి దేవుని దృష్టిలో తాను కృప పొందినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఆ తరములో అనేక మంది ఉండొచ్చు, కానీ మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు, కృప పొందినాడు. కారణం ఏంటంటే విధేయత. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపించినప్పుడు తాను తప్పనిసరిగా దేవుని కృపను సంపాదించుకుంటాడు. నువ్వు దేవుని కృపను విస్తారంగా సంపాదించుకోవాలంటే విధేయత కలిగి నువ్వు జీవించాలి, నిందారహితుడిగా జీవించాలి, అలాగే నీతిమంతుడిగా జీవించాలి. నీ విధేయతను బట్టి దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఒక ఇంటి యజమాని విధేయత చూపించినప్పుడు ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఒక యజమానురాలు దేవునికి విధేయత చూపించినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి నువ్వు విధేయత చూపిస్తే దానివల్ల నువ్వు ఒక్కడవే కాదు మేలు పొందేది, నీ ఇంట్లో నీ కుటుంబము, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య అందరూ కూడా మేలులు పొందుకుంటారు. అలాగే ఒక యజమానురాలుగా నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు నీ భర్త, బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు విధేయత చూపించినప్పుడు సంఘం ఆశీర్వదించబడుతుంది. నువ్వు విధేయత చూపించినప్పుడు సమాజం ఆశీర్వదించబడుతుంది. నువ్వు విధేయత కలిగి ఉంటున్నావా దేవునికి? చాలామంది దినాల్లో మనుషులకు విధేయులుగా జీవించడానికి ప్రయాసపడుతున్నారు, కానీ దేవునికి విధేయత చూపించేవారిగా లేరండి. ఉన్నటువంటి వారికి విధేయత చూపించేవారిగా, పదవుల్లో ఉన్న వారికి విధేయత చూపించేవారిగా ఉంటాం. కానీ మంచిదే, కానీ దేవునికి విధేయత చూపించాలి కదా. మనం సృష్టికర్త అయిన దేవునికి నువ్వు విధేయత చూపించినప్పుడు
చూసినప్పుడు దేవునిలో ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలను చూస్తావు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదట దేవునికి విధేయత చూపించడము మనము నేర్చుకోవాలి. మనము తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, అలాగే అధికారులకు విధేయత చూపించాలి, అలాగే మన నాయకులకు విధేయత చూపించాలి. అన్నిటికంటే మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించాలి. దాని ద్వారానే మరి నువ్వు శారీరకంగాను ఆత్మీయంగాను దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. ఒకవేళ ఇంట్లో నువ్వు మందిరానికి వస్తూ కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఉండబట్టి నీ ఇంట్లో నువ్వు మేలులు చూడట్లేదేమో, లేదా నీ భర్త మారట్లేదేమో, లేదా నీ బిడ్డలు మారట్లేదేమో, లేదా నీ బిడ్డలు మంచి పొజిషన్లో లేరేమో. కారణం ఏంటంటే నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదనేది పరిశీలన చేసుకో. నోవాహు తన జీవితంలో ఒక ఇంటి యజమానుడిగా తన కుటుంబాన్ని చక్కగా దేవునిలో నడిపించుకున్నాడు. ఆ దినాలు చెడిపోయిన దినాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఈ రోజుల కంటే కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆ దినాల్లో ఇంకా గొప్పగా మరి ప్రజలు పాపంలో జీవిస్తున్నారు, దేవునికి లోబడేవారిగా లేరు. 120 సంవత్సరాలు బోధిస్తే ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందినటువంటి దినాల్లో నోవాహు ఉండి కూడా తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ, ప్రార్థనలో నడిపించుకుంటూ, ఆత్మీయంగా లోతుకు నడిపించుకుంటూ జాగ్రత్తగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన విధేయతను బట్టి దేవుడు కూడా తన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇంట్లో భార్య కూడా దేవునికి విధేయత చూపించింది, కుమారులు 3 విధేయత చూపించారు, వచ్చిన కోడళ్ళు 3 కూడా విధేయతతో చూపించారు. కారణం ఏంటో తెలుసా? నోవాహు దేవునికి విధేయత చూపించడం, ఇంటి యజమాని విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు భార్య నీకు విధేయత చూపిస్తుంది, నీ బిడ్డలు నీకు విధేయత చూపిస్తారు. చాలామంది అంటారు, నా పిల్లలు నా మాట వింటలేదండి, నాకు లోబడట్లేదండి. నువ్వు దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దానికి ముందు నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు దేవునికి లోబడుతున్నావా లేదనేది, దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదనేది నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు విధేయత చూపించినప్పుడు దేవునికి ఖచ్చితంగా నీ భార్య నీకు విధేయత చూపిస్తుంది, నీ బిడ్డలు నీకు విధేయత చూపిస్తారు. నువ్వు దేవునికి లోబడినప్పుడు వాళ్ళు విధేయత చూపించరు. ఇక్కడ నోవాహు తన జీవితంలో దేవునికి విధేయత చూపించాడు కాబట్టి భార్య కుమారులు కూడా రక్షించబడ్డారు. అలాగే బయట నుంచి వచ్చిన కోడళ్ళు కూడా రక్షించబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే దేవుడు ఏమంటాడో చూడండి. అక్కడ యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఈ తరము వారందరిలో నేను చూచినప్పుడు నోవాహు నువ్వు ఒక్కడవే మరి నిందారహితుడిగా కనపడుతున్నావు. నీ మీద ఎలాంటి నిందలు మోపే స్థితిలో నువ్వు జీవించట్లేదు, చాలా పర్ఫెక్ట్గా నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు, విధేయత చూపిస్తున్నావు. కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. చూడండి, ఒక్కని విధేయత వలన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది, కుటుంబం రక్షించబడింది, కుటుంబం ఓడలో ప్రవేశించింది. కారణము ఒక్కని విధేయత. నువ్వు ఇంట్లో ఒక యజమానుడిగా విధేయత చూపిస్తున్నప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుంది. ఒక యజమానురాలుగా నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు నీ కుటుంబం రక్షించబడుతుంది. ఒక్కని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారు. ఒక్కని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మార్చబడతారు. మరి నీ కుటుంబాన్ని నువ్వు పాపులుగా మార్చుతున్నావో లేకపోతే నీతిమంతులుగా మారుస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. వాక్యం వినడమే ముఖ్యం కాదు, వాక్యానికి విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విధేయత చూపించడంలో నోవాహు ముందున్నాడు. నోవాహు కుటుంబము రక్షించబడ్డానికి, జలప్రళయం నుంచి తప్పించబడడానికి కారణం ఏంటంటే నోవాహు యొక్క విధేయత మాత్రమే. దేవుడే చక్కని మాట చెప్తున్నాడు, ఈ తరము వారందరిలో నీవు నిందారహితుడిగా ఉండటం నేను చూచానయా, నేను చూచాను, మనుషులు కాదు, నేనే చూచాను. కాబట్టి నీ ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించండి. కేవలము తన యొక్క విధేయత వల్ల తన కుటుంబం మాత్రమే ఆ తరములో రక్షించబడింది. ఆ కుటుంబంలో వారు భద్రత కలిగి ఉన్నారు, రక్షించబడ్డారు, మరణాన్ని నుంచి తప్పించబడ్డారు. చూడండి, వారెవరికి మరణం సంభవించలేదు. కారణం ఏంటంటే నోవాహు దేవుని పట్ల చూపించిన విధేయత మాత్రమే. తన విధేయతను బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ రోజున నువ్వు కూడా ఈ భయంకరమైన దినాల్లో నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నువ్వు దేవునికి విధేయత చూపించడం అనేది చాలా అవసరమైనది. నువ్వు ఎన్ని గంటలు వాక్యం వింటున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపిస్తున్నావు, దేవునికి లోబడుతున్నావు, దాని మీదే
నీ కుటుంబము రక్షించబడము ఆధారపడి ఉంటుంది. కొంతమంది సంవత్సరాల తరబడి ఒక్కరే మందిరానికి వెళ్తారు, ఇంట్లో ఒక్కరు కూడా రక్షించబడరు. ఎందుకంటే వీరిలో విధేయత ఉండదు. వస్తారు వెళతారు, అంతవరకే. నిజంగా నువ్వు దేవునికి విధేయత చూపించుంటే నీ కుటుంబంలో నీ భర్త నీ బిడ్డలు ఎప్పుడో రక్షించబడి ఉండేవాళ్ళు. ఎందుకంటే కొన్ని విషయాల్లో విధేయత చూపిస్తావు, కొన్ని విషయాల్లో విధేయత చూపించవు, కొన్ని విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తావు, కుటిలమైన మాటలు మాట్లాడతావు, దేవునికి భయపడవు, దేవుని వాక్యానుసారంగా నడవు, ఏదో నామకార్థ భక్తి చేస్తావు. అందుకే నీ కుటుంబము రక్షించబడట్లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కొంతమంది అయ్యగారులకు చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతారు. అయ్యా నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదు అంటావు, కానీ నువ్వు దేవునికి ఎంతవరకు విధేయత చూపించావు? ఒక భర్తగా నీవు నీ భార్య నీ మాట వింటలేదని చెప్తున్నావు, నీ బిడ్డలు నీ మాట వింటలేదని చెప్తున్నావు, లేదా నీ బిడ్డలు మంచి పొజిషన్లో లేదని చెప్తున్నావు, కానీ నువ్వు దేవునికి లోబడుతున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? ఒక త్రాగుబోతు వచ్చి అంటున్నాడు, అయ్యా నా కుమారుడు మరి త్రాగుబోతు అయిపోయాడు, వాడు మార్చబడాలి అయ్యా, మరియు వాడితో మాట్లాడండి, వాడి కొరకు ప్రార్థన చేయండి అని నాకు చెప్పాడు. నేనేమన్నానంటే, అబ్బాయి ముందు నువ్వు దేవునికి విధేయత చూపించవయ్యా, నువ్వు దేవునికి లోబడు, నువ్వు అలవాట్లు మానుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ కుమారుడు కూడా మారుతాడు. అందుకని నువ్వు మారుకోకుండా, నువ్వు దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా నువ్వు ఒక త్రాగుబోతుగా జీవిస్తూ నీ కుమారుడు తాగుడుమా లాంటి ఎట్టి పరిస్థితులు కూడా జరిగేది కాదు అని నేను అతనికి చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే, మనము ఇష్టానుసారంగా ఉండొచ్చు, కానీ నీ బిడ్డలు మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటావు, కానీ నువ్వు నడిచే మార్గంలోనే నీ బిడ్డలు నడుస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నోవాహు దేవునికి విధేయత చూపించి దేవుని మార్గాల్లో నడిచాడు. అలాగే భార్య కూడా దేవుని మార్గాల్లో నడిచింది, బిడ్డలు కూడా దేవుని మార్గాల్లో నడిచారు. నిజంగా కుటుంబము ఒక చిన్న పరలోకములాగా ఉందండి. మనం ఆలోచిస్తే ఈ వాక్యాన్ని ఆ తరము ఒక ఊరని చెప్పట్లేదు, లేదా ఒక పట్టణం అని చెప్పట్లేదు, కానీ ఒక తరములోనే ఈ కుటుంబము రక్షించబడిన కుటుంబం కనపడుతుందంటే నిజంగా ఎంత దీవించబడిన కుటుంబం, ఒకే ఒక కుటుంబం కనపడుతుందండి. నోవాహు ఎంతగా దేవునికి భయపడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. నోవాహు నీతిమంతుడిగా జీవించాడు ఆ భయంకరమైన దినాల్లో. నోవాహు నిందారహితుడిగా జీవించాడు. దేవుడే చెప్తున్నాడు, ఈ తరంలో నీవు నిందారహితుడిగా జీవించడం ఉండడం నేను చూచాను. కాబట్టి నీ యొక్క కుటుంబం అంతా వాడలో ప్రవేశించండి. నోవాహు తన కుటుంబం వాడలో ప్రవేశిస్తుందని వాడు తయారు చేయలేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. తను నిందారహితుడిగా ఉండడము, విధేయత చూపించడం చూసి దేవుడు తన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంతేకాదు, మరి నోవాహుతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోలేదు, కానీ ఆ తరములో ఉన్న ప్రతి జీవి కూడా రక్షించబడింది. తన ద్వారానే ప్రతి జంతు జాతులు, జీవరాశులు అన్నీ కూడా బ్రతికించబడినాయి. చూడండి, ఒక్కని విధేయత వలన తన కుటుంబమే కాదు, కానీ ఆ దినాల్లో ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా ఆశీర్వదించబడింది. ఎవరి ద్వారానో తెలుసా అండి? కేవలము నోవాహు దేవుని పట్ల విధేయత చూపించడం ద్వారా సమస్తము తాను ద్వారా దీవించడం. తర్వాత తరంలో మరి జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా ఈ జీవరాశులన్నీ ఈ యొక్క ప్రపంచంలో ఎంటర్ అవ్వడానికి కారణము నోవాహే. నోవాహే తన వాడలో ప్రతి జంతువు, ప్రతి ఒక్క పక్షులు, పక్షుజాతి, ప్రతి జీవరాశుల్ని తన వాడలో పెట్టుకొని వాటిని రక్షించి మరలా వాటి యొక్క సంతతిని తన యొక్క మరి కాపుదలలోనే అన్నీ కూడా మరలా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నోవాహు యొక్క విధేయత. అయ్యా నేను అన్నిటినీ నేను వాడలో పెట్టుకోలేను, నా కుటుంబాన్ని అయితే నేను వాడలో పెట్టుకుంటాను, కానీ ఈ రకరకాల జంతువులు లేకపోతే పక్షులు, ఈ రకరకాలైనటువంటి జీవరాశులను ఎలా పెట్టుకుంటానని అనలేదు, కానీ వాటన్నిటిని భరించడానికి వాటికి తగిన ఆహారాన్ని కూడా నోవాహు సిద్ధపాటు చేశాడు. అందుకే నోవాహు గురించి ఏమంటుందంటే, యెహోవా తనకు ఆజ్ఞాపించిన యావత్తు మరి నోవాహు చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే మరి నోవాహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాడు, సమస్తము చేశాడు. చూడండి, బిడ్డల విషయంలో, అలాగే జీవరాశుల విషయంలో, జంతువులు పక్షుల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించాడు. అందుకే నోవాహు మనకు ఒక మాదిరికరంగా బైబిల్లో కనపడుతూ ఉన్నాడు. విధేయత చూపించే వ్యక్తులు బట్టి దేవుడు ఎలాగూ వారిని ఆశీర్వదించాడో మనం చూడగలుగుతున్నాం. నోవాహు కుటుంబము ఆశీర్వదించబడ్డానికి, రక్షించబడ్డానికి, ఆ తరములో నిలిచి ఉండడానికి కారణము నోవాహు యొక్క విధేయత. తన యొక్క విధేయత ద్వారా ఆ యొక్క తరములో ఉన్న తన కుటుంబమే కాదు, కానీ అన్ని జంతువులు, పశువులు సమస్తము కూడా మరి రక్షించబడిన కారణం ఏంటంటే నోవాహు యొక్క విధేయత. ఈ రోజున
నువ్వు ఎలాంటి విధేయత చూపిస్తున్నావు పరిశీలన చేసుకో. దేవుని మాటలు దేవుడు ఎన్ని రకాలుగా నీకు బోధిస్తున్నాడు, నువ్వు ఎన్ని మాటలు దేవుని మాటలు వింటున్నావు, దేవునికి లోబడుతున్నావు. దేవునికి లోబడితే అది కష్టమైన నష్టమైన తర్వాత నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను దేవునికి విధేయత చూపించాను, దేవునికి లోబడ్డాను. రేపేం జరుగుద్దనే తెలియదు కానీ మరి బయటకు రావడం జరిగింది. దేవుడు చూపించిన స్థలంలో పరిచర్య చేయడం ప్రారంభించాం. మరి అందరూ కూడా అన్నారు, నువ్వు ఇల్లు కొనుక్కో, మందిరం కట్టడం ఏంటి, సంఘం లేదు, అక్కడ మనుషులు లేరు అని చెప్పారు. అన్య గ్రామంలో అయినప్పుడు కూడా మొట్టమొదటి స్థలం తీసుకొని మందిరం నిర్మించి అక్కడ పరిచర్య స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు అక్కడ నుంచి మరి పరిచర్యను విస్తరింప చేయడము నా జీవితంలో నేను చూచాను. ఆ రోజున నేను నాకెందుకు లేని స్థితిలో నేను దేవునికి విధేయత చూపించకుండా ఉన్నట్లయితే నేను చాలా నష్టపోయేవాడిని. మరి ఈ రోజున ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. ఎక్కడ అడ్రస్ లేకుండా జీవించేవాడిని. ఎవరి దృష్టిలో కూడా నేను మరి ఒక వ్యక్తిగా కనబడేవాడిని కాదు. దేవునికి విధేయత చూపించడం ద్వారానే ఈ రోజున ఈ స్థితిలో నేను ఉండగలిగాను. అందుకే దేవునికి విధేయత చూపించినప్పుడు కష్టమైన శ్రమైన నిలబడినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు ఆశీర్వదించడమే కాదు, నీ కుటుంబం ద్వారా అనేకమైన కుటుంబాలు ఆశీర్వదించబడము ఖచ్చితంగా మనం చూస్తాం. నా జీవితంలో నేను చూస్తున్నాను. మరి మా ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడ్డము, దేవుని దానికి రావడం నేను చూస్తున్నాను. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో గొప్పగా విధేయుడు అని చెప్పట్లేదు కానీ ఏదో నా గొప్ప కోసం కాదు కానీ దేవుని నా మహిమార్థమే నేను చెప్తున్నాను. దేవుడు ఉద్యోగం విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టడం, దేవునికి లోబడ్డం ద్వారా ఈరోజు నాకు ఏది తక్కువ కాలేదు కానీ ప్రతి విషయంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. ప్రతి విషయంలో మరి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, తన భద్రతనిస్తున్నాడు, నా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపించడమే. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సేవ ప్రారంభ జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి. అయినా దేవుని వైపు చూస్తూ దేవుని మాటకు లోబడుతూ ఉండినప్పుడు దేవుడు ఒక్కొక్క సమస్యను పరిష్కరించాడు, ఒక్కొక్క కష్టాన్ని పక్కకు తొలగించాడు, ప్రతి శోధన నుంచి తప్పించాడు. ఈ రోజున మరి పరిచర్య మరి చక్కగా చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి విధేయత చూపించినప్పుడు కష్టాలు రావడం సహజమే, నష్టాలు రావడం సహజమే. అయినా మనం దేవునిలో స్థిరంగా నిలబడినప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవునిలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఈ రోజున పాత నిబంధనలో మనం చూస్తే నోవా కుటుంబము రక్షించబడడానికి ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఇంటి యజమానుడైన నోవహు యొక్క విధేయత, దేవునికి లోబడడమే. తన ద్వారానే తర్వాత వంశములు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నోవహు కుటుంబమే కాదు, తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత తన యొక్క కుటుంబం నుంచే ఈ యొక్క మరి జనములు వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. తను ఆశీర్వదించబడమే కాదు, ప్రపంచంలో అనేక జనములు నోవహు ద్వారా ఆశీర్వదించబడినాయి. కారణం ఏంటంటే నోవహు యొక్క విధేయత. రెండవ వ్యక్తిని మనం చూస్తే రెండవ వ్యక్తి అబ్రహాము. అబ్రహాము కూడా విధేయత చూపించడంలో మొదటి స్థానంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అబ్రహాము గురించి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదట అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ దేశమును, నీ బంధువులను, నీ యొక్క ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశం వెళ్ళు. 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో మనం చూస్తే, నీ యొక్క దేశము నుండి, నీ యొక్క బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి లేచి నేను చూపించే దేశం వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు. రేపేం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో. చూడండి ఎంత కష్టమైన విషయం. సుఖంగా ఉన్నాడు అబ్రహాము, చక్క ఇల్లు కట్టుకున్నాడు, బంధువుల మధ్యన ఉన్నాడు, మరి రక్త సంబంధుల మధ్యన ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, తన దేశంలో ఉన్నాడు. దేవుడు తను అక్కడి నుంచి కదిలించాలనుకున్నాడు. అతను అక్కడి నుంచి బయటకు వస్తే ఎలాంటి కార్యాలు చేస్తానో దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినా వాళ్ళున్న స్థితి నుంచి బయటకు రారండి. నిజంగా ఆ స్థితి నుంచి బయటకు వస్తే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఒక వ్యక్తి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాడు, అతను ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నాతో ఏం చెప్పాడంటే, ఓ రోజున, అయ్యా నేను అన్ని వాక్యాలు బాగానే చెప్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, కానీ దేవుడు చెప్పినట్టు నేను చేయలేకపోతున్నాను. దేవుడు ఎప్పుడో నన్ను ఉద్యోగం వదిలిపెట్టి సేవకు రమ్మని చెప్పాడు, కానీ నేను ఆ త్యాగం చేయలేకపోతున్నాను, ముందుకు రాలేకపోతున్నానయ్యా.
అదే నాలో ఉన్నటువంటి వీక్నెస్. దేవునికి లోబడలేకపోతున్నాను. అనేక స్థలాల్లో నన్ను పిలుస్తున్నారు, నేను ప్రసంగాలు చేస్తున్నాను, కానీ దేవునికి విధేయత చూపించట్లేదు. ఉద్యోగం వదలడానికి నాకు చాలా భయంగా ఉంది. అదే నాలో ఉన్నటువంటి పెద్ద లోపము. చూడండి, ప్రసంగాలు చేస్తున్నాడు, ఎన్నో సభలకు వెళ్తున్నాడు, తన యొక్క అవిధేయత గురించి చెప్పాడు. దేవుడు నాకు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడండి, ఉద్యోగం వదిలే నా పరిచయం చేయమంటే ఈరోజు కూడా నేను దేవుని కొరకు ఉద్యోగం విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నాను. చూడండి, తన అవిధేయత వల్ల, మా ప్రసంగాల వల్ల వాటిల్లో ఎవరికైనా ప్రయోజనమో చెప్పండి? ఏం ప్రయోజనం? తను ఏ విషయాల్లో కూడా వర్ధిల్లలేకపోయాడు ఈరోజు కూడా. కారణం ఏంటంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నా దేన్ని విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టడానికి దేవుని యందు విశ్వాసం లేకుండా అలాగే ఉంటున్నాడు. ఆ సేవ వల్ల కానీ ఆ యొక్క ప్రసంగాల వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడు. దేవుని మాట నమ్మాడు కాబట్టి అబ్రహాము అది తనకు నీతిగా ఎంచబడింది. ఎవరైతే విశ్వాసముతో దేవుని పట్ల విధేయత చూపిస్తారో అది వారికి నీతిగా ఉంటుంది. ఈ దినాల్లో విశ్వాసం నేర్చుకోరు చాలామంది. విశ్వాసం లేక దేవునికి విధేయత చూపించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. విధేయత చూపించలేక, ఎందుకంటే విశ్వాసం ఉండదు వాళ్ళు. అయ్యో, ఇది విడిచిపెట్టమన్నాడు దేవుడు, విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి, రేపు నేను ఎలాగో బ్రతకాలి, ఎలాగో జీవించాలి. కానీ విశ్వాసముతో ప్రార్థన చేసి దేవునికి విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ నష్టపోవు. దేవునికి విధేయత చూపించకుండా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. నువ్వెంత గొప్ప పరిచయం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మొట్టమొదట మనము విధేయత చూపించాలి. అబ్రహాము మొట్టమొదటిగా తను విధేయత చూపించాడు. దేశాన్ని విడిచిపెట్టడానికి, బంధువులను విడిచిపెట్టడానికి, తన స్వజనులను విడిచిపెట్టడానికి, తాను నివసించిన స్థలాన్ని విడిచిపెట్టడానికి, తనకు అలవాటైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి అబ్రహాము విధేయత చూపించి దేవుడు చూపించే దేశానికి ప్రయాణమయ్యాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. దేవుడు తనకు చూపించి దేశానికి వెళ్ళాడు. కొంతమంది ఎంతకాలం ఉన్న విశ్వాసాన్ని నేర్చుకోరు. అందుకే విధేయత కూడా వాళ్ళ జీవితాల్లో ఉండదు. మొట్టమొదటి విశ్వాసం కావాలి. మొట్టమొదటి మరి పునాది ఏంటంటే అబ్రహాము యొక్క ఆయన జీవితంలో విశ్వాసమే. విశ్వాసము ద్వారానే అంత త్యాగంతో బయటకు వచ్చాడు. దేవుడే చూసుకుంటాడులే, దేవునికి విధేయత చూపిస్తే దేవుడే అన్ని చూసుకుంటాడని బయటకు వచ్చాడు. భార్య అయిన శారా కూడా, ఆమె కూడా విధేయత చూపించింది. భార్య భర్తలు ఏకమయ్యి దేవుని కార్యం చేయడానికి ఒకే మనసు కలిగి వారి బయటకు వచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండంలో మనం చూస్తే దేవుడు తను చూపించు దేశానికి వెళ్ళాడు. అంతేకాదు, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దేవుణ్ణి నమ్మాడు, అది తనకు నీతిగా ఎంచబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన మొదటి నుంచి చివరి వరకు దేవునికి విధేయత చూపిస్తూనే ఉన్నాడు. దేవునికి విధేయత చూపించడం వల్ల అబ్రహాముకు వచ్చినటువంటి మొట్టమొదటి పేరేంటో తెలుసా అండి? స్నేహితుడు. ఏంటండి? స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపించడము. అంతేకాదు, రెండవదిగా అబ్రహాము నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి విధేయత చూపించబట్టి అబ్రహాము దేవుడు తన సంతానానికి కానాన్ దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. దేవుని పట్ల అబ్రహాము విధేయత చూపించాడు కాబట్టి మొట్టమొదట దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. విశ్వాసం మొట్టమొదట చూపించాడు కాబట్టి దేవుని పట్ల ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మూడవదిగా అబ్రహాము నమ్మకస్తుడు కాబట్టి, దేవునికి విధేయత చూపించాడు కాబట్టి దేవుడు తన యొక్క సంతానానికి కానాను దేశాన్ని మరి స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ కూడా అబ్రహాము విధేయత చూపించడం వల్లే ఈ కార్యాలన్నీ కూడా జరిగినాయి. అబ్రహాముకి సంతానం లేనప్పుడు కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు
దేవుడు తన కుమారుని బలిగా ఇమ్మని అడిగినప్పుడు అక్కడ కూడా అబ్రహాము తన విధేయతను చాటుకున్నాడు. ఎక్కడ కూడా స్వార్థం లేదు. అబ్రహాము తన జీవితంలో దేవునికి ఎంతగా విధేయత చూపించాడంటే దేవునికి మించి ఎవరి మాట కూడా లెక్క చేయలేదు. దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవునికే లోబడ్డాడు. ఇంకెవరికి కూడా విధేయత చూపించలేదు. అబ్రహాం కుమారుని అడిగినప్పుడు ఇస్సాకుని, తన కుమారుడైన ఇస్సాకుని బలిమ్మన్నప్పుడు కూడా అబ్రహాము దేవుని పట్ల విధేయత చూపించి తన కుమారుడిని బలివ్వడానికి కూడా ఇష్టపడినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు తెలుసండి? 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ఏమంటున్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు అని చెప్పాను. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. విధేయత చూపిస్తే దేవుడు తన బిడ్డలకు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. విధేయత చూపించినప్పుడే ఈ మేలులు మనం అనుభవిస్తాం. చాలామందికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తారు, కానీ వాళ్ళు విధేయత చూపించలేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితాల్లో స్వతంత్రించుకోలేరు. దేవుడు అబ్రహాంకి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి అబ్రహాం విధేయత చూపించడం ద్వారా వాటిని సంపాదించుకున్నాడు. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. అవి ఎంతకాలం ఉన్నా వాగ్దానాలు నెరవేర్చబడవు. కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపించకపోవడం. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు కాబట్టి గొప్ప జనముగా చేశాడు. తన యొక్క గర్భములోంచి రాజులను తీసుకుని వచ్చాడు. మరి అనేక సంతానము, అనేకమైన జనములను అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని చెప్పాను. దేవునికి విధేయత చూపించిన వాళ్ళు ఎప్పుడు కూడా తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మొట్టమొదట మన జీవితంలో విధేయత నేర్చుకోవాలి. అబ్రహాం రెండవ వ్యక్తి ఏంటంటే అబ్రహాంను మనం చూస్తున్నాం. ఆయన దేవునికి విధేయత చూపించడం ద్వారా మరి ఆ దేశంలో గొప్ప ధనవంతుడయ్యాడు. వెండి బంగారములు కలిగినటువంటి వాడుగా ఉండి బహు సంపద కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. విధేయత చూపించడం వల్ల దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడు. వెండిస్తాడు, బంగారం ఇస్తాడు, ఒక ధనవంతుడిగా కూడా దేవుడు చేస్తాడు. విధేయత లేకపోతే ఈ ఆశీర్వాదాలను సంపాదించుకోలేవు. అబ్రహాం యొక్క విధేయత వల్ల తన వల్ల అనేకమైన అంశాలు ఆశీర్వదించబడడం మనం చూస్తున్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడం చూచినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మరి అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడము చూచినప్పుడు, తన విధేయతను చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. భూలోకములో ఉన్న జనములన్నీ తన సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, తను విధేయత వలన అనేక వంశములు ఆశీర్వదించబడి, అనేకమైన జనములు ఆశీర్వదించబడి, భూలోకములో ఉన్న తన సంతానం అంతా కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. తన ద్వారా రాజులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా అంతగా అబ్రహాము ద్వారా దేవుడు అనేక జనములను తన సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు ఆశీర్వాదం ఈ రోజున మరి ఇజ్రాయెల్ దేశం చూస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉంది. వ్యవసాయంలో కానివ్వండి, లేదా కొంత మరి టెక్నికల్గా కానివ్వండి, ఏ విషయంలో చూసినా ఒక ఉన్నతమైన స్థితిలో ఆ దేశం ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదమే. ఎందుకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడంటే అబ్రహాం యొక్క విధేయత. ఈ రోజున అది ఆ విధేయతను బట్టే ఆ దేశం ఆశీర్వదించబడడం ఈరోజు మనం చూస్తున్నాం. ఒక్కని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. ఒక్కని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మార్చబడతారని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
19వ వచనంలో మనం చూస్తున్నాం. మరి ఈ రోజున నీ విధేయత వల్ల ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? నీ ఇంటి వారు ఆశీర్వదించబడ్డారా? అలాగే నీ యొక్క విధేయత వల్ల నీతో ఉన్నవారు ఆశీర్వదించబడుతున్నారా? లేదా నువ్వు అవిధేయుడిగా ఉంటున్నావా? నీ వాళ్ళందరికీ నష్టము శాపం తప్ప మేలేం కలగట్లేదా? నువ్వు ఎలాంటి వ్యక్తిగా జీవిస్తున్నావు? నీ ద్వారా అనేక మంది పాపులుగా మార్చబడుతున్నారా నీ అవిధేయత వలన? పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. విధేయుడిగా ఉండడం నువ్వు నేర్చుకో. అది నీ జీవితంలో నీకెంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యేసయ్య కూడా తన జీవితంలో తండ్రితో ఆయన ఉండడం గొప్ప భాగ్యంగా ఎంచుకోకుండా, ఆ యొక్క భాగ్యముగా ఎంచుకోకుండా ఆయన ఈ లోకానికి ఒక నరుడిగా వచ్చాడు, ఒక మానవుడిగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, విధేయత చూపించి వచ్చాడు. అంతగా విధేయత అంటే ఒక పశువుల పాకలో జన్మించాడు, ఒక పేదరాలు యొక్క గర్భాన్న జన్మించాడు, ఒక దేవునితో సాటి అయినటువంటి మరి యేసయ్య ఆయన అన్నీ కూడా తగ్గించుకొని అన్ని అర్హతలన్నీ కూడా విడిచిపెట్టి తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి భూలోకంలోనికి వచ్చి ఎన్నో కష్టాలు పడి శ్రమలు పడి నిందలు అనుభవించి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరి మనందరి కొరకు తన రక్తము చెందించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యేసయ్య గురించి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని, దేవుడై ఉండి కూడా మనుషుల చేత తిరస్కరించబడ్డాడు, మనుషుల చేత కొట్టబడ్డాడు, మనుషుల చేత నిందించబడ్డాడు. మరి ఎవరు సహాయం లేనివాడుగా నిస్సహాయుడిగా శిలువలో ఉండి వేలాడినాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళగిరటం పెట్టబడింది తల మీద, చేతుల్లో కాళ్ళ మేకులు కొట్టబడినాయి. దేవుడు మరి స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మనకు విధేయత ద్వారా తగ్గించుకునే స్వభావం కూడా వస్తుంది. దినాల్లో చాలామంది భక్తి గర్వం ఉంటుంది, కుల గర్వం ఉంటుంది, అందాన్ని బట్టి గర్విస్తారు, చదువును బట్టి గర్విస్తారు. నీకు విధేయత ఉంటే, దేవునికి లోబడే స్వభావంగానే ఉంటే తగ్గించుకుంటావు. నువ్వు దేవుని దగ్గరికి నువ్వు ఒక దేవుని సందులో ఒక విధేయత చూపించే వ్యక్తివైతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇవన్నీ విడిచిపెట్టేస్తావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అటన్నీ విడిచిపెట్టి పక్కన పెట్టేస్తావు. నీ కులాన్ని పక్కన పెడతావు, లేకపోతే నీ యొక్క మరి ఆ యొక్క చదువు గర్వాన్ని పక్కన పెడతావు, అందమనే గర్వాన్ని పక్కన పెడతావు, డబ్బు గర్వాన్ని పక్కన పెడతావు, ఇవన్నీ పక్కన పెడతావు. విధేయతలో తగ్గించుకునే స్వభావం ఉంటుంది. ఇవన్నీ నాకొద్దు, దేవుడు నాకుంటే చాలనేటువంటి స్థితిలో నువ్వు జీవిస్తావు. యేసయ్య తన జీవితంలో మనకు నేర్పేది ఏంటంటే శిలువ మరణమగునంతగా విధేయుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజున మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే దేవునికి విధేయత చూపించడమే కాదు, మనకు మనం తగ్గించుకోవాలి. వాక్యం చెప్తుంది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దేవుడు ఎంతగా విధేయత చూపించాడు అంటే శిలువ మరణమగునంతగా నీ కొరకు నా కొరకు శిలువ ప్రాణం పెట్టేంతగా విధేయత చూపించాడు. ఎన్నోసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో కూడా విధేయత చూపించలేక ఎన్నో నష్టాలు సంపాదించుకుంటాం. ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 వచనము 10వ వచనం మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం, ఆయన కుమారుడై ఉండి తన్ను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమ వలన దేవుడు విధేయత నేర్చుకున్నాడు. కొన్నిసార్లు ఈ శ్రమలు వస్తాయి విధేయత చూపించడానికి. శ్రమల గురించే నువ్వు మరి తొందరపడతావు, కానీ విధేయత నేర్పడానికి దేవుడు నాకు ఈ శ్రమలు అనుమతించాడేమో అనే విషయాన్ని గ్రహించవు నీవు. కానీ యేసయ్య కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే తాను దేవుని కుమారుడు ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాను. అంతేకాదు తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు ఆయన కారకుడైనట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-10 వచనాల్లో మనం చూస్తున్నాం. యేసయ్య శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. అంతేకాదు మరి తనకు విధేయులైన వారందరికీ కూడా రక్షణకు నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నావో? బైబిల్ మనం చూస్తే విధేయత చూపించినటువంటి వాళ్ళ కుటుంబాలతో కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తాం.
బైబిల్ మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాన్ అనేటువంటి వాడు దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఎరుకోలో ఏది తీసుకోవద్దు, ఎరుకోలో వస్తువులన్నీ శపించబడి నీకు బంగారం కనపడినా వెండి కనపడినా ఏది కనపడినా తీసుకోవద్దయా అని చెప్తే ఆకాన్ అనేటువంటి వాడు అక్కడ బంగారు తీసుకున్నాడు, షేనార్ వస్త్రాన్ని తీసుకున్నాడు, బంగారపు కమ్మెను తీసుకున్నాడు, తన గుడారంలో దాచిపెట్టాడు. విధేయత చూపించలేదు దేవునికి. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే భయం లేదు. ఇశ్రాయేలు ఎవరు తీసుకోలేదు, అన్ని లక్షల మంది ఉన్నా ఎవరు తీసుకోలేదు. కానీ కేవలం ఆకాన్ అనేటువంటి వాడే దేవుని మాటకు విధేయత చూపించకుండా ఆ యొక్క శపితమైనటువంటి వాటి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కాబట్టి తాను తన కుటుంబము రాళ్ల చేత కొట్టి చంపబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అవిధేయత నీకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఆకాని యొక్క అవిధేయత వల్ల తన కుటుంబం అంతా కూడా నాశనానికి కారణమవడానికి మరి ఇతను ఒక మార్గంగా తయారయ్యాడు. కారణం ఏంటో తెలుసా అండి? దేవునికి విధేయత చూపించకపోవడం. ఇతని అవిధేయత వల్ల తన కుటుంబం అంతా కూడా నష్టపోయింది. తన కుటుంబం అంతా కూడా మరణానికి అప్పచెప్పబడింది. అంతేకాదు తనకున్న పశువులు, గాడిదలు, అన్ని ఎద్దులు అన్నీ కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కని అవిధేయత వల్ల ఎంత నష్టం జరిగిందండి. ఆకాని యొక్క భార్య, కుమారులు, కోడళ్ళు, మరి తనకున్న సమస్తము నాశనం చేయబడింది. నువ్వు విధేయత కలిగి ఉంటున్నావా? అవిధేయుడై జీవిస్తున్నావా? విధేయత కలిగి జీవిస్తే ఆశీర్వాదము, అవిధేయుడు ఉంటే నీ ద్వారా కుటుంబానికి నష్టము, శాపం తప్ప ఏ మేలు కూడా జరగదు. ఆకాను ఆ ఇంటికి ఒక శాపగ్రస్తుడు అయిపోయాడు. కారణం ఏంటంటే దేవునికి అవిధేయుడిగా ఉండడం వల్ల ఆ కుటుంబం అంతా నాశనం చేయబడింది. ఇంకా మనం చూస్తే మోషే అహరోనుల మీద తిరగబడినటువంటి కోరహు, దాతాము, అబీరాము గుంపులు కూడా దేవునికి సేవకులైనటువంటి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాటకు లోపట్ల దేవుడే మోషేని, అహరోన్ని దేవుని యాజకులుగా దేవుడు ఏర్పాటు చేస్తే వారి మీద తిరుగుబాటు చేస్తూ కోరహు, దాతాను, అబీరాము గుంపులు వారు ఏమంటున్నారంటే, మీరైనా దేవుని సేవకులు, మేము కూడా దేవుని సేవకులమే, మేము కూడా పరిశుద్ధులమే అని వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు అవిధేయత. వారు అనుకున్నారు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నాం అనుకున్నారు. కానీ దేవుని మీదే మేము అవిధేయులు అయిపోయాం, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం, దేవునికి విరోధంగా లేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు విస్మరించారు వాళ్ళ జీవితంలో. ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని చేత పిలువబడినటువంటి దేవుని సేవకుడి మీద ఎదురు తిరుగుబాటు చేస్తే నువ్వు ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేయడం కాదు, కానీ దేవుని మీదే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు ఊరుకోడు అలాంటి వారి మీద తిరుగుబాటు చేస్తే. కోరహు, దాతాను, అబీరాములు వారితో పాటు 250 మంది పెద్దలు కూడా మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. విధేయులు అవలా దేవుని మాటకి, అవిధేయులై జీవించారు. అందుకే భూమి నోరు తెరిచి వారి కుటుంబాలన్నింటినీ కూడా మింగేసిందని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అక్కడ చూడు, మనం దేవుని యొక్క వాక్యం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చూస్తే వారి విరోధంగా పోగుబడ్డం మనం చూస్తాం. అలాగే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం చూస్తే భూమి నెరవేర్చి ఆ కుటుంబాలన్నీ మింగేసినట్టుగా మనం చూస్తున్నాం. అవిధేయులైనటువంటి వారికి అలాంటి శాపాలు చూడండి. వారితో పాటు కోరహు, దాతాను, అబీరాము గుంపులు వారి గుడారాలతో సహా భూమిలోకి వెళ్ళిపోయారంటండి. వారి భార్యలు, బిడ్డలు అందరూ ఒక్కని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మార్చబడతారు, శాపగ్రస్తులుగా మార్చబడతారు. ఆకాను యొక్క కుటుంబము నాశనం చేయబడినట్టుగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఆకానుకున్న సమస్తము నాశనం చేయబడింది. ఎందుకంటే ఆకాను అవిధేయుడిగా జీవించాడు. ఇక్కడ కోరహు, దాతాను, అబీరాములు మరి దేవునికి విరోధులుగాను, దేవుని సేవకులకు విరోధులుగా, అవిధేయులుగా జీవించారు. వీరిని దేవుడు భూమి నెరవేర్చి భూమి మింగేసినట్టు చేశాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన నాశనాన్ని దేవుడు అప్పచెప్పినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి విధేయుడువా, అవిధేయుడువా? నువ్వు విధేయుడు అయితే నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? లేదా అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? లేకపోతే అవిధేయుడిగా ఉండి నీ కుటుంబానికి శాపగ్రస్తులుగా, ఇతరులకు ఒక శాపగ్రస్తులుగా, లేకపోతే ఇతరులకు ఒక మరి మేలు చేయనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావా? ఈ రోజున నువ్వు అవిధేయుడిగా ఉంటే విధేయుడిగా జీవించడం నేర్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని మరి నీ ద్వారా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అవిధేయుడిగా ఉంటే ఆకాను లాంటి జీవితాన్ని అనుభవిస్తావు.
కోరహు, దాతాను, అభిరాము గుంపులాగా తయారవుతావు. కాబట్టి అవిధేయత విడిచిపెట్టి విధేయత చూపించి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకో. నోవాహు లాంటి విధేయత, అబ్రహాము లాంటి విధేయతను నేర్చుకున్నప్పుడు దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధల చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా పరలోక తండ్రి, మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విధేయత గురించి మేము నేర్చుకున్నాం. విధేయత చూపిస్తే మేము ఆశీర్వదించబడమే కాదు, అనేక మంది ఆశీర్వదించబడతారు మా ద్వారా. ఒకవేళ అవిధేయతలు అయితే మేము ఆశీర్వదించబడం, ఇతరులకు కూడా మేము ఒక అడ్డుబండలుగా ఉంటాం. ఆ యొక్క స్థితిని మేము పరిశీలన చేసుకొని ఉదయకాల సమయంలో మీకు విధేయులుగా జీవించడం మాకు నేర్పించమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మిక నుంచి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మీ సన్నిధి సదాకాలము తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.